ఇక తెలంగాణలో కొత్త పార్టీకి స్పేస్ లేదు. మరి నప్పుడు చాలా కష్టం. కవిత కొత్త పార్టీ అంశంపై మండలి చైర్మన్ గుత్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, దేవేంద్ర గౌడ్లు పార్టీలు ఏమయ్యాయో చూశాం కదా. రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పట్లో ఎన్నిక జరగదని గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ లేదని, పార్టీని పెట్టుడు ఈజీ కాదని, నడుపుడు నిలబెట్టుడు చాలా కష్టమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చనున్న కవిత నిర్ణయంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ స్థాపించి నిలబెట్టుకోవడం కష్టమని, గతంలో చిరంజీవి, దేవేంద్ర గౌడ్ వంటి పార్టీలు స్థాపించి ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారో చూశారని గుర్తు చేశారు. కవిత రాజీనామాను వ్యక్తిగత నిర్ణయంగా ఆమోదించినట్లుగా తెలిపారు. కవిత రాజీనామాకు గల కారణాలు చెప్పలేదని తెలిపారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తానంటూ ఎమ్మెల్సీ కల్వకంట్లో కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవిత కొత్త పార్టీ అంశంపై స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించి మనుగడ సాధించడం కష్టమన్నారు. ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు